హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇప్పటి నుంచి మీకు మామూలుగా కొన్ని క్లాసెస్ చేస్తున్నాను కదా యూట్యూబ్లో, మీకు అందరికి కూడా అవేర్నెస్ అనమాట. ఇవి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన అవేర్నెస్ క్లాసెస్. ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీకు ఈ టైంలో. లాస్ట్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో మీకు చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. అంటే మిమ్మల్ని మీరు పెంపొందించుకోవడానికి, ఎస్పెషల్లీ మీకు టీఎస్పీఎస్సీ వాళ్ళు, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంది కాబట్టి, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఈ టైంలో చాలా యూటిలైజ్ అవుతాయి ఈ వర్డ్స్. సో ఇవాళ మనం వచ్చేసి హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. సబ్జెక్ట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి హిస్టరీ. సో హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. సో హిస్టరీలో క్వశ్చన్స్ మనకి చాలా ఉంటాయి. హిస్టరీని 3 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం: ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్. అది స్టేట్ హిస్టరీ అయినా సరే, సెంట్రల్ హిస్టరీ అయినా, అంటే మనకి ఇండియన్ హిస్టరీ అయినా అలా డివైడ్ చేసుకుంటాం. కాకపోతే మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి తెలంగాణ హిస్టరీ లేదు. కాకపోతే తెలంగాణ హెరిటేజు, ఆర్ట్ అండ్ కల్చరు, లిటరేచరు, సొసైటీ ఇవి ఉన్నాయి, కానీ తెలంగాణ హిస్టరీ అయితే లేదనమాట. కాబట్టి ఏ పార్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది, ఒకవేళ పేపర్ ఈజీగా ఉంటే ఏ పార్ట్ నుంచి ఎక్కువ వస్తాయి, మీడియంగా ఉంటే ఏ పార్ట్ నుంచి వస్తాయి, డిఫికల్ట్గా ఉంటే ఏ పార్ట్ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి మనం ప్రతి సబ్జెక్ట్కి ఒక వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. సో చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి నేను దేని గురించి చెప్తున్నా అంటే, మొదట టీఎస్పీఎస్సీ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవరికి? టీఎస్పీఎస్సీ వాళ్ళకి, ఎందుకంటే రీసెంట్గా వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఇండియా పార్ట్ చూద్దాం. సో మామూలుగా ఫస్ట్ ఏముంటుంది మనకి ఇండియాలో వచ్చేసి ఏన్షియంట్ ఇండియా ఉంటుంది, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర. సో ఏన్షియంట్ ఇండియా ఉంటుంది. తర్వాత ఏముంటుంది? తర్వాత మిడివల్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మిడివల్ ఇండియా, అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమయ్యే చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏముంటుంది మనకి? మోడ్రన్ ఇండియా, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటుంది. సో ఫైనల్గా ఏముంది? టీకి సంబంధించిన హెరిటేజు, సో లిటరేచర్ ఉంది, తర్వాత ఆర్ట్ అండ్ సొసైటీ ఉంది. సో ఆర్ట్ అండ్ లిటరేచర్ తర్వాత మనకి సొసైటీ, ఫైనల్గా ఆర్ట్ అండ్ కల్చరు. సో ఈ విధంగా ఉన్నాయి కదా. సో మీకు మామూలుగా ఒక సబ్జెక్ట్కి 15 to 20 క్వశ్చన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్టేట్ కూడా కలుపుకుంటే మనకి మోర్ దాన్ 25 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాసం ఉంది. ఏది? ఈ హిస్టరీలో మొత్తం వచ్చేసి తెలంగాణ టీఎస్ హెరిటేజ్ కల్చరు అన్నీ చూసుకున్నా కూడా మనకి 25 క్వశ్చన్స్ అనేదానికి 25 క్వశ్చన్స్ అనేదానికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 3 ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కావచ్చు, మిడివల్ ఇండియా కావచ్చు, మోడర్న్ ఇండియా కావచ్చు. ఇట్స్ జస్ట్ ఏ ప్రిడిక్షన్. ఇది కంపల్సరీ కాదు, నేను ఒక జస్ట్ ప్రిడిక్షన్ ప్రకారం చెప్తున్నాను. ఎందుకంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఇస్తారో అవగాహన లేదు ఎవరికి కూడా, ఒకే పేపర్ కాబట్టి. అదే ఏపీఎస్సీ వాళ్ళకైతే పేపరు వాళ్ళు డివైడ్ చేస్తారు సబ్జెక్ట్ వైజ్. ఇప్పుడు జాగ్రఫీ అని హెడ్డింగ్ పెడతారు, అక్కడ క్వశ్చన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు టీఎస్పీఎస్సీలో, కాబట్టి మిక్సింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు హిస్టరీ మొత్తం మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే మోడర్న్ ఇండియాకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తాయన్నమాట. సో మోడర్న్ ఇండియాకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, అది కూడా ఇంపార్టెంట్. సో మోడర్న్ ఇండియా చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో మొత్తం మీరు చూసుకున్నా కూడా మోడర్న్ ఇండియాలోనే ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మ్యాక్సిమం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ నుంచి మీకు పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 40% ఆఫ్ ది క్వశ్చన్స్, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ 25 అడగని, 20 అడగని, ఎన్నైనా అడగని, సో అడిగే దాంట్లో 40% ఆఫ్ ది క్వశ్చన్స్ ఒక్క మోడర్న్ ఇండియా నుంచే వస్తాయి. మోడర్న్ ఇండియా నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. దేంట్లో మొత్తం వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దాంట్లో 40%. ఇంకా మనకి మిడివల్ ఇండియా తర్వాత మనకి స్టేట్ పార్ట్ పక్కన పెడితే ఈ మూటిల్లో, అంటే నేను ఇండియన్ పార్ట్ చూస్తున్నాను ప్రజెంట్, ఫస్ట్ ఇండియన్ పార్ట్ చెప్తున్నాను. ఇక్కడ మోడర్న్ ఇండియా నుంచి 40% క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత వెయిటేజ్ ఎక్కువ దేనికి ఇస్తారంటే మిడివల్ ఇండియాకి. సో మిడివల్ ఇండియా నుంచి మనకి 20% ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిడివల్ ఇండియా చూడండి మీరు బాగా, మొఘల్స్ కావచ్చు, ఢిల్లీ సల్తనత్, భక్తి సూఫీ మూమెంటు ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ పరంగా కూడా ఇవే అడుగుతారు ఎక్కువ, భక్తి సూఫీ మూమెంటు. మనకి ఇంకా ఉన్నాయి. సో ఢిల్లీ సల్తనత్ పీరియడ్ మొత్తం ఉంది అక్కడ. తొగ్లక్ కావచ్చు, ఖిల్జీ దినస్తి, స్లేవ్ దినస్తి, నెక్స్ట్ సయ్యద్ దినస్తి, లోధి దినస్తి, మొఘల్స్, విజయనగర్ ఎంపైర్, బహ్మనీ పీరియడ్, ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇండియాలో చూసుకుంటే మనకి ఏన్షియంట్ నుంచి వచ్చేసి ఒక 15% ఛాన్స్ ఉందన్నమాట. 15% వచ్చి ఏన్షియంట్ నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఎంత వచ్చింది? 75% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచే వస్తాయి హిస్టరీ ప్రకారం చూసుకుంటే. నేను ఇది హిస్టరీలో తీసుకున్నాను, హిస్టరీలో టాప్ పార్ట్గా తీసుకున్నాను, ఏది తెలంగాణ పార్టు. ఒకవేళ దీన్ని మనం హిస్టరీలో తీసుకుంటే మీకు తెలంగాణ హిస్టరీ లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ తెలంగాణ హిస్టరీ లేదు, కానీ హెరిటేజ్, లిటరేచర్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మొత్తం ఒక 25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉండొచ్చు అనమాట. ఒక 25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే ఇండియన్ పార్ట్ నుంచి 75, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 25 ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఉంటుందని నేను ప్రిడిక్షన్ చేస్తున్నాను. ఏది? మనం పేపర్ ఈజీగా ఉందనుకుంటే, ఈజీగా కాదు, ఒక మీడియం. సో ఈజీ కావచ్చు, మీడియం కావచ్చు, పేపర్ అలా ఉంటే ఈ విధంగా ఇస్తాడు. ఒకవేళ
అతను పేపర్ వచ్చేసి పేపర్ని చేంజ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మోడర్న్ ఇండియా ఉంది కదా, సో మోడర్న్ ఇండియా తగ్గిస్తాడు, 30% చేస్తాడు దీన్ని, ఇక్కడ పెంచుతాడు, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 20 చేస్తాడు, ఇక్కడ 20 చేయొచ్చు, ఇక్కడ 20%, ఇక్కడ 20%, ఇక్కడ 30, మొత్తం ఎంత అయింది మనకి 70% అయింది. 70% చేసి ఇది 30% చేస్తాడు, స్టేట్ పెంచుతాడు. అంటే మీకు ఏంటంటే ఏన్షియంట్ ఇండియా చాలా వీక్గా ఉంటారు, ఎక్కువ సిలబస్ ఉంటుంది, వీక్గా ఉంటారు, ఆస్పిరెంట్స్ కూడా చాలామంది అర్థమవుదు. కాబట్టి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో పేపరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా పేపర్ ఈజీగా ఉంటాయి, ఈజీగా మీడియంగా ఉంటాయి. సో ఒకవేళ టఫ్ పేపర్ ఇచ్చారు, టఫ్ పేపర్ అనుకుంటే, సో టఫ్ పేపర్ అయితే హిస్టరీ ప్రకారం ఏ విధంగా ఉండొచ్చు. టఫ్ పేపర్లో వచ్చేసి ఏన్షియంట్ ఇండియా నుంచి క్వశ్చన్స్ పెంచుతాడు, ఏన్షియంట్ ఇండియాలో ప్రశ్నలు పెంచుతాడు. సో నెక్స్ట్ మిడివల్ ఇండియా నుంచి మ్యాక్సిమం అలానే ఉండొచ్చు, పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, అలానే ఉండొచ్చు, ఈ విధంగా ఉంటుంది. కానీ మోడర్న్ ఇండియా మాత్రం, సో ఇది మిడివల్, మోడర్న్ ఇండియా మాత్రం కంపల్సరీ తగ్గుతాయి. అంటే మోడర్న్ ఇండియాలో మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అందరూ స్ట్రాంగ్గా ఉండే ఏరియాస్ అనమాట. కాబట్టి పేపర్ ఈజీగా ఉంటుంది. అంటే యావరేజ్ ప్రకారం అందరూ స్ట్రాంగ్గా ఉండాలంటే అర్థం ఏంటి, పేపర్ ఈజీగా ఉండొచ్చు, కానీ డిఫికల్ట్గా ఉంటే పేపర్ టఫ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ పార్ట్ ఉంది కదా, టీఎస్కి సంబంధించిన హెరిటేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో హిస్టరీ లేదు గుర్తుపెట్టుకోండి, హెరిటేజ్ లిటరేచర్ ఇవి, ఈ పార్ట్ కూడా మ్యాక్సిమం ఎక్కువగా పెంచుతారనమాట. సో 30% ఆఫ్ ది క్వశ్చన్స్ దీంట్లో వచ్చాయంటే మీకు 30% దీంట్లో రావడము, 30% కంటే దీంట్లో తక్కువ వచ్చాయంటే, 30% కంటే తక్కువ వచ్చాయంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ పేపర్ అనమాట. సో ఈ విధంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు అందరికీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇంకా హిస్టరీలో వీక్గా ఉంటే ఖచ్చితంగా మీరు క్రాష్ కోర్స్ లాంటి అయినా జాయిన్ అవ్వండి. సో మన యాప్లో చాలా ఉన్నాయి కోర్సెస్, నేను ఎస్పెషల్లీ ఈ 45 డేస్లో మీకు యూజ్ అయ్యే విధంగానే కోర్సెస్ చేశాను. 45 డేస్లో మీకు అందరికి యూజ్ అయ్యే విధంగానే కోర్సులు చేశాను. సో ప్రజెంట్ మన దాంట్లో మిడివల్ ఇండియా ఉంది, సో మిడివల్ ఇండియా ఉంది, అలాగే ఏన్షియంట్ ఇండియా కూడా అప్లోడ్ చేశాను. మోడర్న్ ఇండియా అనేది కొంచెం టైం పట్టొచ్చు. ఈలోపు మీరు ఏమైనా వీక్గా ఉంటే ఇవి తీసుకోండి, చాలా చాలా బాగున్నాయి. అంటే ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చాను, స్క్రాప్ మొత్తం తీసేసి అంతవరకే ఇచ్చాను. సో మన ఛానల్నే కాదు, మన కంటెంటే కాదు, మీకు ఎక్కడ నచ్చినా తీసుకోండి, కాకపోతే మీరు సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మన దాంట్లో ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంది, ఇది కూడా ఫాలో అవ్వండి. టెస్ట్ సిరీస్ రాయడం, రివైజ్ చేసుకోవడం ఇట్లా. సో ఈ వీడియో తర్వాత నేను జాగ్రఫీ నుంచి ఎలా అడుగుతారు ప్రశ్నలు, టీఎస్ జాగ్రఫీ నుంచి ఎన్ని ప్రశ్నలు రావచ్చు, సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మీకు క్లియర్గా అవేర్నెస్ వీడియోస్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారతదేశం నుంచి ప్రశ్నలు పెంచాడంటే ఖచ్చితంగా అది వచ్చేసి ఈజీగా ఉంటుంది, పేపర్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది హిస్టరీ పరంగా. టీఎస్ స్టేట్ టాపిక్స్ కానీ ఎక్కువ పెంచారంటే పేపర్ డిఫికల్ట్ అయిపోద్ది. ఎందుకంటే యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువ మంది స్టేట్ టాపిక్స్ చాలా తక్కువ వీక్గా ఉంటారు, ఇండియన్ పార్ట్ స్ట్రాంగ్గా ఉంటారు. ఒకవేళ ఏన్షియంట్ హిస్టరీ కానీ క్వశ్చన్స్ పెంచాడా, ఎట్టి పరిస్థితుల్లో ఏన్షియంట్ క్వశ్చన్స్ అనేది పెంచాడా, ఏన్షియంట్ హిస్టరీ కంపల్సరీ పేపర్ డిఫికల్టీ లెవెల్లోకి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏన్షియంట్ హిస్టరీ చాలా టఫ్ అనమాట, హిస్టరీ మొత్తం మీద టఫ్గా ఉంటుంది. ఇప్పుడు మిడివల్ అయినా మొఘల్స్, విజయనగర ఎంపైర్, ఢిల్లీ సల్తనతో సింపుల్ చదివేసుకొని గుర్తుపెట్టుకుంటారు, ఒక 4 to 5 చాప్టర్స్ బాగా గుర్తుపెట్టుకొని. కానీ ఏన్షియంట్ అలా కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, బుద్ధిజం, జైనిజం, మగధ కింగ్డము చాలా ఉంటాయి మనకి, చోళులు, పల్లవాసు, శాతవాహనాసు, వాల్కాకా దినస్టీ ఇట్లా చాలా ఉంటాయి. కాబట్టి డిఫికల్ట్ అనమాట. ఏన్షియంట్ హిస్టరీ పెంచితే డిఫికల్ట్గా ఉంటుంది. ఒకవేళ మోడర్న్ కంటే కూడా ఏన్షియంట్ మిడివల్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగిందంటే 50% పెరిగితే కంప్లీట్లీ ఇట్స్ డిఫికల్ట్ పేపర్ అనమాట. సో ఇట్లాంటి ట్యాకిల్గా స్మార్ట్గా చదువుకోవాలి. టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు అటెంప్ట్ చేస్తూ రివైజ్ చేసుకుంటూ తప్పులు ఏమున్నాయి, రైట్ ఏమున్నాయి, ఎక్కడ వీక్గా ఉన్నాం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీకు డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్స్ ఉన్నాయి, మన యాప్కి సంబంధించి, అక్కడికి వెళ్ళి బై చేయండి. సో త్వరలో నేను కొన్ని ఆఫర్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాను. సో చూస్తాను. సో ఇది వచ్చేసి మీకు చెప్పాలనుకున్న ఒక చిన్న అవేర్నెస్ వీడియో. తర్వాత నేను జాగ్రఫీకి రిమైనింగ్ కూడా చేస్తూ ఉంటాను, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో మన ఛానల్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. Group 2 కావచ్చు, Group 4 కావచ్చు, అన్ని ఎగ్జామ్లకి ఏబిపిఎస్ అయినా టీఎస్పీఎస్ అయినా అందరికి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. మన దాంట్లో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.